తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పందేరానికి మళ్లీ బ్రేక్ పడిందా? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పీసీసీ కొత్త చీఫ్తో పాటు కార్యవర్గ విస్తరణ, మంత్రివర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఈ విషయంలో ఇప్పటికే 2 సార్లు చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. సీఎం తాజా ఢిల్లీ పర్యటనలో అన్ని రకాల పదవులను భర్తీ చేయాలని భావించారు. కానీ మళ్లీ రాష్ట్ర నేతల అవే పంతాలు పట్టింపులతో బ్రేక్ పడిందంటున్నారు. ఇంతకీ పీసీసీతో పాటు మంత్రివర్గ విస్తరణ విషయంలో ఏం జరుగుతుంది? వాచ్ ఆన్ ఇట్. తెలంగాణ పీసీసీ చీఫ్ తో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు మరోసారి బ్రేక్ పడింది. రాష్ట్రంలో కొత్త నేతను పీసీసీ చీఫ్ గా నియామకానికి సంబంధించి కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా కూడా కొనసాగుతున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ పదవీ కాలం ముగియడంతో కొత్త వారికి అవకాశం కల్పించాలని హైకమాండ్ భావించింది. పీసీసీ కోసం రకరకాల సమీకరణాలను పరిశీలిస్తోంది. కానీ పీసీసీ చీఫ్ పై పార్టీ సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ల పేర్లు చర్చకు వచ్చాయి. కొత్త పీసీసీ చీఫ్ నియామకానికి మంత్రివర్గ విస్తరణ అంశం ప్రధాన అడ్డంకిగా మారుతోంది. మంత్రివర్గంలో అవకాశం దక్కని సామాజిక వర్గాలకు పీసీసీలో ప్రయారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం కూడా కొలిక్కి రావడం లేదు. కేబినెట్లో తమ వారికి అవకాశం కావాలంటూ సీనియర్లు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 బెర్తులకు దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావు, వివేక్, వినోద్లు పోటీ పడుతున్నారు. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మంత్రి పదవిపై తనకు హామీ ఇచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటుండగా, అదే జిల్లా నుంచి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తన సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం కల్పించాలంటున్నారు. బాలు నాయక్ ఎస్టీ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలంటున్నారు. తెలంగాణలో బలమైన బీసీ సామాజిక వర్గమైన మున్నూరు కాపు వర్గానికి చెందిన తనకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరుతున్నారు. శ్రీహరి ముదిరాజ్, వీర్లపల్లి శంకర్ కూడా తమ పేర్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే తనకు మంత్రి పదవి ఇవ్వమని మైనంపల్లి రోహిత్ కోరుతున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం పోటీ పడుతున్న నేతలకు సీనియర్లు మద్దతిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈసారి మంత్రివర్గంలో తనకు అనుకూలమైన వ్యక్తులు కావాలని పట్టుబడుతున్నారు. దీంతో మంత్రివర్గం విషయంలో లెక్కలు సరితూగడం లేదు. మంత్రివర్గ లెక్కలు కుదిరితే పీసీసీ అంశాన్ని తేల్చవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఈ 2 అంశాలు ఒకదానికి ఒకటి ముడిపడి ఉండడంతో ఎటూ తేలడం లేదు. ముచ్చటగా 3వసారి కూడా పీసీసీ మంత్రివర్గ విస్తరణ అంశం వాయిదా పడింది. ఈ నెల 20న తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు వస్తున్నారు. 18న సీఎల్పీ సమావేశం ఉన్న నేపథ్యంలో కొత్త పీసీసీ మంత్రివర్గ విస్తరణ అంశాన్ని వాయిదా వేశారు. సెప్టెంబర్ 3న రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పీసీసీ మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.